దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 127వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 127వ కీర్తన 4వ వచనాన్ని, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. హల్లెలూయా. యవన కాలమందు పుట్టినటువంటి కుమారులు ఎవరంట? బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా యవనస్తులను గమనించండి. దేవుడు యవనస్తులను దేనితో పోలుస్తున్నాడంటే, దేనితో దేవుడు సాదృశ్యంగా దేవుడు పోలుస్తున్నాడంటే, యవనస్తులంట బాణముల వంటి వారంట. దేని వంటి వారు చెప్పండి? బాణముల వంటి వారు. చాలా బాణాలు ఉన్నాయి ఈరోజు. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు యవనస్తులను దేనితో పోలుస్తున్నాడంటే, ఈ కీర్తన భాగంలో మనం చదివినట్లయితే గన యవన కాలమందు పుట్టినటువంటి వారంట బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యారో, ఇంగ్లీష్లో దీని ఏమంటారంటే యారో. ఎందుకు దేవుడు యవనస్తులను మరి బాణముతో పోల్చాడు? బాణం యొక్క గుణలక్షణాలు ఏంటి? బాణం యొక్క విశిష్టత ఏంటి? బాణము ద్వారా యవన కాలంలో యవనస్తులు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? హల్లెలూయా. ఈరోజు నేను యారో క్యారెక్టర్స్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. బాణం యొక్క గుణలక్షణాలు ఏంటి? ఈరోజు కూర్చున్న ప్రతి యవనస్తుడు నేను ఎలాంటి బాణముగా ఉండాలి అని స్వపరీక్ష చేసుకునేటువంటి విషయాలు నేను ఈరోజు మీతో మాట్లాడని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. దేవుడు మా అందరితో మాట్లాడను గాక. హల్లెలూయా. చూడండి, బాణం యొక్క క్యారెక్టర్స్ ఏంటి? ఒక బాణం చూసినప్పుడు మనకి ఏం కనపడుతుందంటే, యారోలో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే కన్నా, ఫస్ట్ అది షార్ప్గా ఉంటుంది. ఏంటి చెప్పండి? షార్ప్నెస్. ఒక బాణం అంటే షార్ప్గా ఉండాలి. ఒక బాణం అంటే షార్ప్గా లేకోకుండా అది బాణం అనేది పిలబడదు. కాబట్టి ఈరోజు యవనస్తులందరూ కూడా ఏ రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? షార్ప్గా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు షార్ప్గా ఉండాలి? మామూలుగా ఈ బాణములు కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగిస్తారు, కొంతమంది స్పోర్ట్స్లో ఉపయోగిస్తారు, కానీ కొంతమంది శత్రువుని జయించడానికి ఉపయోగిస్తారు. హల్లెలూయా. ఒక 3 పర్పస్లు ఉన్నాయి దీనికి. ఏంటంటే ఎంటర్టైన్మెంట్, సరదాగా ఉండే బాణాలు ఉన్నాయి కొన్ని. జస్ట్ సరదాగా మనకు ఇప్పుడు బయట షాప్స్లో పిల్లల కోసం ఇప్పుడు ఎక్కువగా ఆ టాయ్స్ షాప్లోకి వెళ్తే ఆడుకోవటానికి ఆ యొక్క యారో బాణాలు ప్లాస్టిక్వి ఉపయోగిస్తుంటారు. రెండోదిగా కొంతమంది స్పోర్ట్స్కి ఉపయోగిస్తారు, అంటే ఆటలు ఆడటానికి ఉపయోగిస్తారు. మూడోదిగా ఈ బాణాలు దేనికి ఉపయోగిస్తారంటే, శత్రువుని జయించడానికి, శత్రువుని ఓడగట్టడానికి బాణాలు ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ కూర్చున్న యవనస్తులందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఎలాంటి బాణాలు? ఎంటర్టైన్మెంట్ బాణాలా? స్పోర్ట్స్కి ఉపయోగించే బాణాలా? లేకుంటే నేను శత్రువును జయించేటువంటి బాణాల్లాగా ఉండాలని కోరుకుంటున్నారా? హల్లెలూయా. ఎందుకంటే బాణం అనేటువంటిది అందరికీ కూడా ఒక సరదాగా, చాలామందికి లైఫ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. జీవితం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది. లేదా కొంతమంది జీవితం అనేటువంటి స్పోర్ట్స్కే, ఆటలు పాటలకే ఎక్కువైపోతుంది. కానీ శత్రువుని జయించడానికి ఉపయోగపడే బాణంలాగా మనందరం ఉండాలి. హల్లెలూయా. మనల్ని ఎదుర్కొంటున్న శత్రువు ఎవరో కాదు, మన శరీరమే మన శత్రువు, సాతాను యొక్క శత్రువు, లోకం అనే శత్రువును జయించేటువంటి ఒక గొప్ప షార్ప్నెస్, వాడిగల బాణాలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి తెలుసా? బాణములో ఉన్నటువంటి ఫస్ట్ క్యారెక్టర్ షార్ప్నెస్. ఏంటి చెప్పండి? షార్ప్నెస్. అందరూ షార్ప్గా ఉన్నారా? అంటే ఏంటి షార్ప్నెస్ అంటే? ఎందుకు షార్ప్నెస్గా ఉండాలి మనం అంటే, దేవుని బిడ్డలారా, షార్ప్నెస్ అంటే ఏంటో కాదు.
ఏంటంటే తెలుసా, ఎవరు షార్ప్నెస్గా ఉంటారో తెలుసా, కరెక్ట్గా ఆలోచించేవాడే షార్ప్గా ఉంటాడు. ఏంటి చెప్పండి? కరెక్ట్గా ఆలోచించాలి. అనాలోచితంగా ఆలోచించేవాడు షార్ప్నెస్ కాదు. తప్పుగా ఆలోచించేవాడు షార్ప్గా ఉండేవాడు కాదు. కొంతమంది బాగా చదువుకుని ఉంటారు కానీ షార్ప్గా ఉండరు. కొంతమంది బాగా ఉన్నతమైన దశలో ఉంటారు కానీ షార్ప్గా ఉండరు. అంటే ఏం చేస్తారు సార్, తాత్కాలికమైనటువంటి నిర్ణయాలతో వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు చాలామంది. ఈ మధ్యకాలంలో చెన్నైలో జరిగిన విషయం ఏంటంటే, ఒక మంచి హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్, అతడు చాలా ఫేమస్. దాదాపు ఎంత అంటే విదేశాల నుంచి కూడా అతని దగ్గరకు వస్తుంటారు అది చూపించుకోవడానికి, ఆ వైద్యం చూపించుకోవడానికి. అతనికి డబ్బుకు కొరత లేదండి, పేరుకు కొరత లేదు, జ్ఞానంకు కొరత లేదు. కానీ ఒకరోజు న్యూస్లో చదివాను ఏంటంటే 4వ అంతస్తు నుంచి అతని కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అరే, అతని జ్ఞానం ఏమైపోయింది? అతని యొక్క చదువు ఏమైపోయింది? అతని డబ్బు ఏమైపోయింది? కొంతమంది అందరి మీద షార్ప్గా ఉంటున్నారు అనుకుంటారు కానీ వారు తీసుకునే తీర్మానాల్లో ఏమవుతుందంటే ఆ షార్ప్నెస్ కనబడట్లేదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. షార్ప్నెస్ అంటే ఏంటి తెలుసా? పదును అంటే ఏంటి తెలుసా? ఆత్మీయ జీవితంలో ఏంటి షార్ప్నెస్ అంటే, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావంటే అంత షార్ప్గా ఉన్నావని అర్థం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా లేకోకుండా ఒకరు షార్ప్గా ఉండలేరు. అందుకే భక్తుడైనటువంటి పౌలు తిమోతితో రాస్తున్నాడు. ఏంటి తెలుసా? తిమోతి, నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపకుండా చూసుకో. నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకో. ఎందుకు తెలుసా? చూడండి, ఆ వాక్యాన్ని చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూసినట్లయితే, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని చూడండి, మాటలో, ప్రవర్తనలో, ప్రేమలోను, విశ్వాసములోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎవరయ్యా షార్ప్గా ఉంటున్నావంటే, యవన కాలములు నువ్వు షార్ప్గా ఉంటున్నావంటే ఎలా అర్థమవుతుందో తెలుసా? నిన్ను చూసి కొంతమంది ఫాలో అవుతుంటారు. నిన్ను చూసి ఫాలో అవడం అంటే ఏంటి? మంచిగా నీ మాటను బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ యొక్క ఆలోచనను బట్టి ఏం చేస్తున్నారు తెలుసా? అంటే ఇదిగో ఈ సహోదరులాగా ఉండాలి, ఈ బ్రదర్లాగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాడు, ఎంత ప్రేమగా ఉంటున్నాడు, ఎంత కరెక్ట్గా ఉంటున్నాడు, మాటల్లో ఎంత కరెక్ట్గా ఉంటున్నాడో, హల్లెలూయా, ప్రవర్తనలో ఎంత కరెక్ట్గా ఉంటున్నాడో, మిస్బిహేవ్ చేయకోకుండా, అసభ్యంగా ప్రవర్తించుకోకుండా ఎంత కరెక్ట్గా ఉంటున్నాడో అని మనల్ని చూసి అనేకులు మాదిరి చూసుకుంటున్నారంటే చెప్పాలి. మనల్ని చూసి, అమ్మా, అన్న, బ్రదర్, సిస్టర్, నీ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను, నీ ద్వారా నా లైఫ్ చాలా చేంజ్ అయిపోతుందంటే నీవు తెలియకోకుండానే అనేకులకు షార్ప్నెస్ని ఇస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. వాడిగల బాణం అంటే ఏంటి తెలుసా? వాడిగల బాణం అంటే, షార్ప్గా ఉన్న బాణం అంటే ఏంటి తెలుసా? ఎక్కడ ఎస్ చెప్పాలో తెలుసుకోవాలి, ఎక్కడ నో చెప్పాలో తెలుసుకున్న వాడు షార్ప్గా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ నో అని చెప్పాలో మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా యవన బిడ్డలు నో అని చెప్పేది నేర్చుకున్నదే షార్ప్నెస్. హల్లెలూయా. యేసుప్రభు మినిస్ట్రీ ఎట్లా స్టార్ట్ అయింది తెలుసా? యేసుప్రభు మినిస్ట్రీ ఆయన స్టార్టింగే దేంతో స్టార్ట్ చేశాడు తెలుసా? నో అనే సబ్జెక్ట్ మీద స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు తెలుసా? అతడు ఒక దగ్గర కూర్చున్నప్పుడు సాతాను వచ్చి 3 ఆఫర్స్ ఇస్తుంది. ఏంటి చెప్పండి? 3 ఆఫర్స్. చెప్పండి, 3 ఆఫర్స్ అని చెప్పండి. 3 ఆఫర్స్. 3 ఆఫర్స్కి దేవుడు నో అని చెప్పాడు. ఏంటి ఆఫర్స్ తెలుసా? మొట్టమొదటిగా ఈ 3 ఆఫర్స్ ఏంటో కాదు. దేవుడు ఏమన్నాడు? సాతాను ఏం చేసింది? అయ్యా యేసయ్యా, చూడండి, యేసు ప్రభు అరణ్యంలో ఉన్నాడు, చాలా ఆకలితో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు, అంటే ఆకలితో కొంచెం ఉన్నాడు. ఆ టైంలో అరణ్యంలో యోహాను రాలేదు, మరియా, తన తల్లి అయిన మరియా రాలేదు. ఫస్ట్ ఆదరించడానికి ఎవరు వచ్చారు తెలుసా? సాతాను. కొన్నిసార్లు యవనస్తులారా జాగ్రత్త గమనించండి. మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు ఎవరైనా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదరించడానికి దేవదూతల్లాగా వస్తారు, కానీ దేవదూతలు కాదు వారు.
కదా. కొంతమంది ఈజీగా ఎప్పుడు పడిపోతారంటే, నేను బాధలో ఉన్నప్పుడు అసలు ఆయన నన్ను ఎంత బాగా ఆదరించాడంటే, ఆ సిస్టరు నన్ను ఎంత బాగా ఆదరించిందంటే అని అంటారు. లాస్ట్కు అది ఏమైపోతుందో తెలియదు. సాతాను గాడు ఒక్కోసారి చూడండి, యేసుప్రభుని ఏమన్నా బెదిరించాడా? ప్రేమగా వచ్చాడు. జాగ్రత్తగా ప్రేమగా వచ్చే వాళ్ళందరినీ నమ్మకండి. లోపల ఎన్ని కుట్రలు ఉంటాయో, లోపల మనసులో ఎన్ని వేదనలతో పెట్టుకొని వచ్చి ఉంటాడో. హల్లెలూయా. వచ్చి ఏమన్నాడు తెలుసా? అయ్యో యేసయ్యా, నీకు ఎంత బాధ వచ్చేసింది, ఎంత ఆకలితో ఉన్నావు నువ్వు ఈ రాళ్ళు కనపడుతున్నాయి చూడు, వీటన్నిటినీ రొట్టెలుగా మార్చుకొని తిను అంటే ఈ ఆఫర్ ఏంటి తెలుసా? శరీర ఆశ. ఏంటి చెప్పండి? శరీర ఆశ. ఫస్ట్ ఆఫర్ శరీరం యొక్క ఆశ. నెక్స్ట్ ఆఫర్ ఏంటి తెలుసా? ఫస్ట్ ఏం చేశాడు? శరీర ఆశ చూపించాడు. నెక్స్ట్ ఆఫర్ ఏంటంటే మొత్తం లోకములో ఉన్న మహిమలన్నీ చూపించాడు. దీన్ని ఏమన్నారు తెలుసా? నేత్రాశ. ఏంటి చెప్పండి? నేత్రాశ. మూడవదిగా ఏమన్నాడంటే, అయ్యా నువ్వు దేవుడు కదా, నువ్వు దేవుని కుమారుడవు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఒక్కసారి కన్నా పైనుంచి కిందికి దూకు. 91వ కీర్తనలో రాయబడింది కదా, నీ దూతలు వచ్చి కాపాడుతాయని, అది నీ పాదములకు రాయి తగలకుండా నేను కాపాడుతాయని వాక్యం ఉంది కదా అని, ఆ మాటను బట్టి కాపాడుతాయి కాబట్టి నువ్వు దూకొకసారని హృదయంలో నుంచి జీవపు డంబమును తీసుకొచ్చింది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఏ ఆఫర్స్ తీసుకొస్తా సాతాను? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. హల్లెలూయా. అయితే ఈ 3 ఆఫర్స్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు చెప్పండి? నో. ఫస్ట్ శరీరాశకి నో అని చెప్పాడు, నేత్రాశకి నో అని చెప్పాడు, జీవపు డంబమునకు నో అని చెప్పాడు. ఎందుకు యేసు ప్రభు నో అని చెప్పాల్సి వచ్చింది తెలుసా? ఎందుకంటే ఏదెను తోటలో సాతాను ఈ 3 ఆఫర్స్ తీసుకొచ్చాయి. ఏంటి చెప్పండి? ఏదెను తోటలో అక్కడ అవ్వమ్మకు 3 ఆఫర్స్, ఈ 3 ఆఫర్స్ తీసుకొస్తే వారు నో అని చెప్పలేదు. కాబట్టి యేసు ప్రభు నో అని చెప్పడానికే 2000 సంవత్సరాల కిందట తన యొక్క మహిమను, తన ప్రభావమును, తన తేజస్సును, తనకు ఉన్నతమైనటువంటి ఆధిక్యతను వదిలేసుకొని దాసుని స్వరూపమును ధరించుకొని ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? ఈ 3టికి నో అని చెప్పి మనకు మాదిరి చూపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. ఏదెను తోటలో జరిగింది ఒకసారి గమనిద్దాం. ఏదెను తోటలో ఒకసారి ఏం జరిగింది తెలుసా? దేవుడు వారికి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో మీరు తోటలో ఉన్న ప్రతి పండును మీరు తినండి, తోటలో ఉన్న ప్రతి పండును ఎంజాయ్ చేయండి, కానీ ఈ మధ్యలో కనబడుతున్నటువంటి ఒక పండు ఉంది చూడండి, దాన్ని మాత్రం మీరు ముట్టకూడదు, దాన్ని మాత్రం మీరు తాకకూడదు, దాన్ని మాత్రం మీరు చూడకూడదు, దాంతో మీకు పని లేదన్నప్పుడు వారు దేవుని ఆజ్ఞను కరెక్ట్గా పాటిస్తున్నారు. ఆ రోజు వెళ్తున్నారు, ఒకరోజు సపోటా తింటున్నారు, ఒకరోజు జామ పండు తింటున్నారు, ఒకరోజు ఇంకో ఫ్రూట్ తింటున్నారు. మధ్యలో ఈ పండు కనపడితే ఏమనుకున్నారు తెలుసా? ఇది మనకు సంబంధించింది కాదు, ఇది దేవుడు చెప్పింది కాదు, ఇది మనకు తగదు అని అనుకుంటున్నారు. ఎప్పుడైతే జాగ్రత్తగా గమనించండి, ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించండి. యవనస్తులారా, పెద్దలారా, అందరి మాటను జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే సాతాను ప్రవేశించిందో ఏం జరిగింది తెలుసా? ఏం జరిగిందంటే, ఇప్పుడు సాతాను అవమ్మతో పరిచయం చేసుకుంటున్నాడు కదా. అవమ్మతో పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో పరిచయాలు పెరిగిపోయిన తర్వాత అవమ్మతో నీట్గా నిదానంగా మాటలు మాట్లాడుతూ, ఏంటి అవమ్మ, ఇది నిజమేనా అని మొదలెట్టింది. ఏంటి నిజం అంటే, మీరు ఆ పండు తింటే మీరు ఏమవుతుందంట, ఎందుకు ఆ పండు తినొద్దంటున్నారు దేవుడు అంటే, అది తింటే మేము చచ్చిపోతామంట, అందుకే దేవుడు వద్దన్నాడంటే, మీరు చావనే చావరు, మీరు దాన్ని తింటే గన దేవదూతల్లాగా అయిపోతారంటే. ఇప్పుడు ఈమెకి ఏమైపోతుంది తెలుసా? మరుసటి రోజు నుంచి పండును చూసినప్పుడల్లా చూచుటకు రమ్యముగా కనబడెను. ఏంటి చెప్పండి? చూచుటకు. జాగ్రత్త, ఇక్కడ ఈ పాయింట్ జాగ్రత్త గమనించండి. అప్పటిదాకా చూడడానికి రమ్యంగా కనబడని ఆ పండు ఎప్పుడైతే సాతానుతో పరిచయం అయిందో కొత్త ఫీలింగ్స్ మొదలయ్యాయి. ఏం చెప్పండి? క్రొత్త ఫీలింగ్స్. అదే పండే, వేరే పండు కాదు, అదే పండే, వేరే పండు కాదు, అదే పండు, తోటలో ఉన్న పండు. రోజు చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్ రాలేదు.
రోజు చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్ రాలేదు, మనకు వద్దులే, ఏం ఫీలింగ్స్ రావట్లేదు. కానీ ఎప్పుడైతే సాతాను లోపల ప్రవేశించిందో, యవనస్తులారా జాగ్రత్తగా గమనించండి, సాతాను ప్రవేశిస్తే భయంకరంగా ప్రవేశించడు. ఏదో అంకాలమ్మలాగా లేకుంటే ఇంకా భయంకరమైన ఆకారంలో రాడు. ఎలాగొస్తాడు తెలుసా? ఏ రీతిలో వస్తాడు తెలుసా? నైస్గా ఫీలింగ్స్లో చొరబడతాడు వాడు. హల్లెలూయా. నేను యవనస్తుల మధ్య పరిచర్య చేశాను. పరిచర్య చేసినప్పుడు నా దగ్గర మా దగ్గర 4 సంవత్సరాలు చదువుతారు, ఒక బ్యాచ్ అయిపోతుంది. మళ్ళీ 4 సంవత్సరాలు ఇంకో బ్యాచ్ అయిపోతుంది. అలాగా అయితే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింటారు, మా చర్చికి వచ్చింటారు. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి వచ్చింటారు. ఫస్ట్ ఇయర్లో బాగుంటారు, అబ్బో భలే పరిశుద్ధంగా, భలే పాటలు పాడతా, భలే వాక్యం వింటాం. 2వ సంవత్సరం వచ్చింటారు. 3వ సంవత్సరం వచ్చేసరికి ఏమైంటుంది తెలుసా? 3వ సంవత్సరం వచ్చేసరికి 2 సంవత్సరాలు బ్రదరు సిస్టర్ అని పిలుచుకునే వాళ్ళు ఇప్పుడు 3వ సంవత్సరం ప్రవేశించేసరికంట ఒకరోజు ఒక పాప అనింది, ఒక బ్రదర్తో మాట్లాడుతుందంట, బ్రదర్ ఇప్పటి నుంచి నీకు బ్రదర్ అనిపించట్లేదంట, బ్రదర్ అనాలనిపించట్లేదు అని అంట. ఏంటి? బ్రదర్ అనాలనిపించట్లేదు నాకు. ఎందుకు? ఏమో ఏంటో ఫీలింగ్స్. దీనికి మళ్ళీ ఏమంటో తెలుసా? దేవుడు ఏమైనా ప్రేరేపిస్తున్నాడేమో. దేవుడు కాదు, పిచ్చి మొఖమా, సైతానది. హల్లెలూయా. సంఘాలలో లేవా ఇక్కడ? స్టార్టింగ్లో భలే బ్రదర్స్ సిస్టర్స్, అబ్బా ఎంత ఆత్మీయంగా ఉంటారో. రోజు పరిచయాలు పెరిగే కొద్దీ, పాటలు పాడే కొద్దీ, ఆరాధనలో పరిచర్య చేసే కొద్దీ, పనులు అప్పగించే కొద్దీ ఇలా లోపలికి అంట ఎప్పుడెప్పుడు ఇలాగ రమ్యమైన ఫీలింగ్స్ ఎప్పుడు మొదలవుతాయి అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది నేను చదువుతున్నట్టుంది కదా, దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. నీ కాలేజీలో కూడా అంతే, నీ హాస్టల్లో కూడా అంతే. నువ్వు పరిచయాలు ప్రారంభంలో బాగానే ఉన్నాయి, కానీ నీకు తెలియని ఫీలింగ్స్ లోపల వస్తున్నాయంటే జాగ్రత్తగా గమనించు. నీకు తెలియకోకుండా సాతానుగాడు నీలో తెలియని వ్యతిరేకమైన ఫీలింగ్స్ని వాడు అలా స్టార్ట్ చేస్తాడు. అంతే. మనిషి చెడిపోవడం పైనుంచి కాదు, చెడిపోతే ఫస్ట్ ఆలోచన నుంచి చెడిపోతాడు వాడు. మనస్సులో నుంచి ఫస్ట్ చెడిపోతాడు. పెళ్ళైన వారు కూడా, భార్య భర్తలు కూడా ఈనాడు ఎందుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి? ఒకప్పుడేమో పెళ్లి చేసుకున్నప్పుడేమో నా భార్యతోనే నా భర్తతోనే ఉంటాను అనుకున్నటువంటి వారు ఈరోజు ఎందుకు తెలుసా కుటుంబాలు చిల్లా చెదరైపోతున్నాయి తెలుసా? తన భర్త కంటే ఇంకొక భర్త రమ్యంగా కనపడుతున్నాడు, తన భార్య కంటే ఇంకొక భార్య రమ్యంగా కనపడుతుందంటే దాని అర్థం ఏంటి తెలుసా? సాతాను కుటుంబంలో, నీ జీవితంలో, నీ హృదయాలలో పెత్తనం చెలాయిస్తున్నాడు. ఆ సాతాను శక్తులు రాత్రి తొలగించబడునుగాక. ఆ అపవాది ఆలోచన యేసు నామములో తొలగించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం నీ కుటుంబంలో జరగాలి యేసు నామములో. యవనస్తులారా, దేవుని చిత్తం కోసం ఎదురు చూడండి. సాతానుగాడు లేనిపోని ఫీలింగ్స్ పుట్టిస్తున్నాడు. ఏంటి తెలుసా? అదే పండు ఏం కనపడిందంట? ఇప్పుడు రమ్యంగా కనపడిందంట. హల్లెలూయా. అదే బ్రదరే, అదే సిస్టరే, ఏమీ లేని ఫీలింగ్స్ కొత్తగా వచ్చేసినాయి ఈరోజు కదా. జాగ్రత్త. ముఖ్యంగా ఇటువంటి దయ్యాలు పాటలు పాడేవాళ్ళు, కొంచెం ఆర్కెస్ట్రాలు ప్లే చేసే వరకు, కొంచెం గమ్మత్తుగా నడిపించేటువంటి వాళ్ళకి మీద ఈ సైతాను ప్రభావాలు లేనిపోని ఫీలింగ్స్ అన్నీ వస్తుంటాయి. అపవాదికి చోటివ్వకుడి. ఇప్పుడు అర్థమైందా? మీరు షార్ప్గా ఉన్నారా, మొద్దుగా ఉన్నారా? మనం మొద్దుగా ఉంటే వాడు కూర్చొని ఏంటంటో పుట్టిస్తున్నాడు ఫీలింగ్స్ అన్నీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కరెక్ట్ టైంలో ఎక్కడ ఎవరికి నో అని చెబుతారో వారే షార్ప్గా ఉంటారు. హల్లెలూయా. యోసేపు చాలా షార్ప్గా ఉన్నాడు, అంతే కదా. ఎంత షార్ప్గా ఉన్నాడు తెలుసా? ఎంత షార్ప్గా ఉన్నాడంటే పోతిఫర్ అంట రోజు, మీరు ఆదికాండం 39వ అధ్యాయం మీరు చూసినట్లయితే కనుక 10వ వచనం చదివితే ఏంటి తెలుసా? ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనంలో ఫస్ట్ రోజు అంట, ఎప్పుడంట? జాగ్రత్తగా ఎప్పుడంట? ఏంటి? ఒక పూట కాదు, ఒక రోజు కాదు. టెంప్టేషన్స్ ఎప్పుడు వస్తాయి తెలుసా? ప్రతి దినము దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. గాని అతడు ఆమెతో
శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. ఈ కాలంలో, ఈ లాంగ్వేజ్లో, ఈ కాలంలో మాట్లాడితేనంట ప్రతిరోజు వాట్సాప్ మెసేజ్ చేస్తుందంట. ఆమె ప్రతిరోజు ఫేస్బుక్లో చాట్ చేస్తుందంట, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతుందంట, హాయ్ అంటుందంట, ఏంటంటో మెసేజ్లు పెడుతుందంట, ప్రతిరోజు మెయిల్ పంపిస్తుందంట, ప్రతిరోజు ట్విట్టర్లో చాట్ చేస్తుందంట. ఒక్క దానికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. హల్లెలూయా. సాతాను ఒకరోజు కాదండి, ప్రతిరోజు ఇంటి మీదకి వచ్చి కూర్చుంటాడు, ప్రతిరోజు నీ ద్వారం దగ్గర కూర్చుంటాడు. ఒకరోజు ఒక పాప నా దగ్గరకు వచ్చి, అన్న నన్ను ఒకడైతే భలే ఎంటబడిపోతున్నాడు అన్న, నా వెనక పడిపోతున్నాడు అంటే, నువ్వేం చేస్తున్నాడు? పట్టించుకోలేదన్నా అన్నాడు. పట్టించుకోవాకు, ఇప్పుడు కూడా తిరిగేటోళ్ళు తిరుగుతుంటారు, పట్టించుకోవాకు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు చూసింది. ఒక నెల రోజులు అయిన తర్వాత చూస్తే కన్నా ఒకరోజు వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు. మామూలుగా ఆ పాప ముందు పోతుంటుంది, ఈడేమో వెనకాల కుక్కలాగా, అదేదో ఉందో డొకోమో సినిమా, దాన్ని ఏమంటారు, టచ్. ఆ టచ్ దాంట్లో అక్కడ పోతుంటే వెనకాల కుక్క పరిగెత్తుంటుంది చూడండి, అలాగ చాలా కుక్కలు పరిగెత్తుంటాయి. అయితే ఆ కుక్కలు పరిగెత్తుతున్నప్పుడు పట్టించుకోలేదు. ఒక నెల రోజుల తర్వాతే ఏంటి తెలుసా, ఆ అమ్మాయి కలిసిపోతుంది. నేను అన్నాను, ఏంటమ్మా ఒకప్పుడు నువ్వే ప్రార్థన చేయించుకున్నావు కదా అంటే కన్నా, ఏం లేదన్నా, రోజు డైరీ మిల్క్ ఇస్తున్నాడు, రోజు పువ్వు ఇస్తున్నాడు, రోజు పువ్వు, అది చూసి టెంప్ట్ అయిపోయానన్నా. ఏంటి డైరీ మిల్క్కే? హల్లెలూయా. యోసేపు కంట అలా యజమానురాలంట, నీకు శాలరీ ఇంక్రీజ్ చేస్తానైనా, ఇంక్రిమెంట్స్ ఇస్తా, ప్రమోషన్స్ ఇస్తా, కానీ నా దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని నేను ఇక్కడ చేయను. అసలు యోసేపుకు ఒకవేళ పాపం చేసినా ఎవరున్నారు చెప్పుకోవడానికి చెప్పండి? అతని దేశంగా వచ్చాడు, అతని అమ్మ నాన్న ఎవరికి తెలియదు, అసలు ఎంత పాపం చేసినా కూడా ఎవరికి తెలియదు, ఏమైనా చేసుకోవచ్చు. ఈరోజు చాలామంది ఇంటి నుంచి దూరం వెళ్ళిపోయి హాస్టల్కి వెళ్ళిపోతున్నారు. అమ్మా నాన్న లేరు కదా అని చెప్పేసి, తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అయితే యోసేపు పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్లో తన ఇంటిలోనే అవకాశం తీసుకుంటే కన్నా ఒకవేళ అతనికి బెనిఫిట్ వస్తుంది, అవకాశం తీసుకుంటే ఫైనాన్షియల్గా బాగా బలపడతాడు. కానీ దేవుని భయం కలిగిన యవనస్తుడు షార్ప్గా ఉన్నాడు కాబట్టి పాపానికి చోటివ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి యారోలో ఉన్న మొట్టమొదటి టార్గెట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే కన్నా, యారో షార్ప్గా ఉంటుంది. ఏంటి చెప్పండి? షార్ప్గా ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడు షార్ప్గా ఉంటాడో యవనస్తులు తెలుసా? యవనస్తులు అంట 119వ కీర్తన 9వ వచనంలో, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు, దేవుని వాక్యమును దానిని జాగ్రత్తగా చూచుకునడం ద్వారానే. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? యవనస్తులను షార్ప్ చేసేది ఏంటి తెలుసా? నీ మాటలను, నీ ఆలోచనలు, నీ ప్రవర్తనను షార్ప్గా ఉంచేది దేవుని వాక్యం. హల్లెలూయా. నేను కాలేజీల్లో చదువుతున్నప్పటి నుంచి రోజుకి 4 గంటలు దేవుని వాక్యాన్ని చదువుతాను. కాలేజీకి వెళ్ళి వచ్చి పొద్దున 1 గంట సేపు, మధ్యాహ్నం 1 గంట, రాత్రి అయితే ఇంక ఎంతసేపు చదువుతానో నాకే తెలియదు. నాకు ఏ బైబిల్ ట్రైనింగ్ లేదు, నేను ఏ థియాలజీ కాలేజ్కి వెళ్ళలేదు, నేను ఎక్కడ ఏ ట్రైనింగ్ చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరుండి కూర్చోబెట్టి నేర్పించాడు ఈ విషయాలన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ ఎక్కువ చదివాను, బైబిల్ ఎక్కువగా నేను డీవియేట్ కాకపోవడానికి 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు నేను చిదంబరంలో బిఎస్ అగ్రికల్చర్, ఎంఎస్ అగ్రికల్చర్, 7 సంవత్సరాలు పిహెచ్డి చేశాను. 7 రోజుల్లో పిహెచ్డి వచ్చేస్తుంది ఈ మధ్యకాలంలో, 7 గంటలకి వచ్చేస్తుందిలేండి. 7 సంవత్సరాలు పిహెచ్డి చేసిన తర్వాత, అయితే ఈ సంవత్సరాలలో మీరు వెళ్ళి అరుణ్ కుమార్ అనే పాస్టర్ ఒక కుర్రోడు ఉన్నాడు కదా, ఆ అబ్బాయి గురించి నాకు ఒకసారి చెప్పండి అని అడగండి. ఎవరితోనైనా అసభ్యంగా మాట్లాడాడేమో, ఎవరితోనైనా అసభ్యంగా ప్రవర్తించాడేమో, ఎవరితోనైనా సరే అనవసరంగా మాట్లాడావు, ఒకవేళ ఏమైనా సాక్ష్యం నా గురించి వచ్చిందంటే, వాడు పెద్ద బైబిల్ పిచ్చోడ్రా, వాడు పెద్ద చర్చి పిచ్చోడ్రా, ఎప్పుడు చూసినా చర్చి, బైబిల్ బైబిల్ బైబిల్, ప్రార్థన బైబిల్ అంటున్నా, వాడికి ఏవి లోకజ్ఞానమే తెలియదు అనే సాక్ష్యాలు వస్తాయి. కానీ ఎక్కడైనా మిస్బిహేవ్ చేశానని మీరు ఒక సాక్ష్యం చెప్తే చెప్పండి, బైబిల్ ప్రకటించడం మానేస్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్లో కూడా రికార్డ్ అవుతుంది, కాళ్ళు ఛాలెంజ్ చేస్తాను కావాలంటే. హల్లెలూయా. ఈ మాట చెప్పాలన్నా కూడా దమ్ము ఉండాలి. మీ కాలేజీ మీరు చెప్పగలుగుతారా? వెళ్ళి నా గురించి కాలేజీలో ఎంక్వైరీ చేయండి అని అనగలుగుతారా?
నా గురించి మా ఇంట్లో ఎంక్వైరీ చేయండి అని అడగలుగుతారా? అలా అన్నారంటే మీరు చాలా షార్ప్గా ఉన్నారు. అలా అన్నారంటే మీ పరిశుద్ధతని కాపాడుకుంటున్నారు. పరిశుద్ధతను కాపాడుకున్నవాడు మాత్రమే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి యవన బిడ్డలారా, మీరు ఒకవేళ తప్పుడు అడుగులు వేసినచ్చేమో, ఆలోచనలో తప్పుడు అడుగులు వేసినచ్చేమో, ఒకవేళ తప్పుడు అడుగులకు కొంచెం దగ్గర వెళ్ళి వచ్చిండారేమో. అయితే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న ఇప్పటికైనా నీ పాపపు మార్గంలో నుంచి బయటికి వచ్చి ఈ రాత్రి నుంచి అయినా షార్ప్గా తయారుగా. హల్లెలూయా. ఈ రాత్రి నుంచి ఒక మంచి తీర్మానం తీసుకో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ పొరపాటే చేసిండొచ్చు, కొంతమందికి నో అని చెప్పాల్సినప్పుడు ఎస్ అని చెప్పింటావేమో. హల్లెలూయా. నీకు హృదయంలో తప్పుడు ఆలోచన వచ్చిండొచ్చేమో. నాట్ ఓన్లీ యంగ్ పీపుల్, ఆల్ ది మ్యారీడ్ కపుల్స్, ప్లీజ్ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్. ఆల్రెడీ వివాహమైనటువంటి వారికి కూడా మీ లోపల ఎక్కడ స్వపరీక్ష చేసుకోవాలి, ఎక్కడ తప్పుడు ఆలోచనలు వచ్చాయో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా సరే మీ పాపపు ఆలోచన వదులుకొని యేసయ్యా నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించనంటే ఈ రాత్రి నిన్ను దేవుడు పరిశుద్ధులుగా మార్చి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను షార్ప్గా చేసి శత్రువు రాజ్యాన్ని కూల్చడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. చప్పట్లు దేవనమ్మా ఇంపచ్చ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, ఈ స్థలంలో మీ చిత్తాన్ని నెరవేర్చినందుకు స్తోత్రం నాయనా. వందనాలు తండ్రి. మీ చిత్తాన్ని నెరవేర్చినందుకు స్తోత్రం. నీ బిడ్డలను మీ స్వాధీనంలోకి, మీ యొక్క కంట్రోల్లోకి నీ బిడ్డలను తీసుకున్నందుకు స్తోత్రం. ఇక నుంచి నీ బిడ్డలను మీరు నడిపించబోతున్నందుకు స్తోత్రం. మీరు సిద్ధపరిచిన ఆ మేలులో నీ బిడ్డల జీవితంలో ఇది మొదలుకొని మీరు అనుభవింప చేయడానికి, మీరు ఇది మొదలుకొని నీ బిడ్డల జీవితంలో మీరు కార్యం చేస్తున్నందుకు స్తోత్రములు యేసయ్యా. యేసు నామములో యవన బిడ్డలు విస్తరించబడుదురుగాక. ఆమేన్. యేసు నామములో యవన బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. మీరు అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడుదురుగాక. ఆమేన్. బలవంతుని చేతిలో బాణముల వలె శత్రువు రాజ్యాన్ని కూల్చే రీతిగా పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనములో మీరందరూ వాడబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో మీరు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రతి యవనస్తుని నేను ఆశీర్వదిస్తున్నాను. స్తోత్రం. I bless every young people in Jesus name. Amen. I break and cancel every plan of Satan in Jesus mighty name. యేసు నామములో మీకు మీ ఎదుట పొంచి ఉన్న సాతాను ఆయుధములను, సాతాను యొక్క ప్రణాళికలు మీ భవిష్యత్తులో యేసు నామములో కొట్టివేస్తున్నాను. దైవ సేవకులందరినీ ఆశీర్వదించండి. వారి పరిచర్యను దీవించండి. వారి దర్శనమును విస్తరింపచేయండి. ఈ ప్రాంతంలో ప్రతి దైవజనుడు నాయనా మీ రాజ్యమును కట్టే పాత్రలుగా ప్రతి ఒక్కరిని అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వాక్యము చెప్పుటకు అనుకూల ద్వారాలు యేసు నామములో దైవజన జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ఇంకను అనేక బ్రాంచ్ సంఘాలు కట్టబడునుగాక. ఆమేన్. నీ బిడ్డల ద్వారా, నీ దాసుని పరిచర్య ద్వారా అనేక మంది ప్రవక్తలు లేచుదురుగాక. ఆమేన్. అపోస్తలులు లేచుదురుగాక. ఆమేన్. సువార్తికులు లేచబడుదురుగాక. ఆమేన్. ఒక యుద్ధ సైన్యముని సేవలో నీ దైవజనుడి యొక్క పరిచర్యలో నాయనా లేపబడుదురుగాక. ఆమేన్. అట్టి కృపను, అట్టి అభిషేకాన్ని నీ దాసులకు ఇచ్చారు ప్రభా. స్తోత్రం. అట్టి కృపనిచ్చినందుకు స్తోత్రము. వందనాలు తండ్రి. మాలాంటి యవనస్తులకు ఎంతో మందికి నీ దాసుడు మాదిరిగా ఉన్నాడు. ఇంకను అనేక మందికి ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నీ దైవజనులను అభిషేకించి బలంగా వాడుకోమని ఈ రాత్రి కాలపు దీవులతో నింపండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామమున దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.